ఆ పితృదేవతల కటాక్షం వల్ల నువ్వు ఎలాగ గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తావో నీకే తెలుస్తుంది. యమలోకంలో సంయమనీపురంలో నైరుతి దిక్కులో 32 మంది మహానుభావులైన దేవతలు ఉన్నారు. వారికి సంబంధించిన స్తోత్రం ఇస్తాను అని బ్రహ్మగారు స్తోత్రం ఇచ్చాడు. ఇది చదువు, ఇంక తర్వాత ఏం చేయాలో వాళ్ళే చూసుకుంటారన్నట్ట. అప్పుడు ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మ అనుగ్రహంతో పితృదేవతల్ని స్తోత్రం చేయగలిగాడు. అంటే నిజానికి అతనికి ఆ స్తోత్రం చేసే శక్తి, రచించే శక్తి అంతా బ్రహ్మ ఇచ్చాడు. ఇతన్ని నిమిత్తమాత్రుని చేసుకుని అతని ద్వారా రచింపచేశాడు. అందువల్ల రచయిత రుచి, కానీ ఈ రచయితని బుద్ధిలో ఉండి ప్రోత్సాహపరిచింది బ్రహ్మ. అందుకే ఇది బ్రహ్మస్థుతి, రుచిస్థుతి అని 2 రకాలుగా పిలువబడుతుంది. నమస్యేకం పితॄన్ శ్రాద్ధే ఏ వసంత్యధిదేవతాః దేవైరపి తర్ప్యంతే ఏ చ శ్రాద్ధే స్వధోత్తరైః. మహానుభావులైన పితృదేవతలని గురించి నమస్కరిస్తున్నాను. వాళ్ళు శ్రాద్ధకాలంలో మాకు ఎదురుగా నిలబడతారు. మేము పెట్టినటువంటి పిండాన్ని అది ఎలా ఉన్నా అమృతాన్నం కింద భావిస్తారు. ఆ పిండముల వేసే నువ్వులు, నీళ్లు వీటిని అమృత జలం కింద సేకరిస్తారు. ఆ పిండాల మీద పోసిన జలము, దాని మీద వేసిన నువ్వులు, దర్భలు, ఆ అన్నం ముద్దలు వీటిని అపూర్వమైన పవిత్ర పదార్థంగా సేకరించి తద్వారా మా పితృదేవతల్ని తరింపజేస్తారు. అంటే మా వంశంలో చచ్చిపోయిన పెద్దల్ని తరింపజేస్తారు. పుట్టబోయేటటువంటి పిల్లలు ఉత్తములుగా పుట్టేలా చేస్తారు. వాళ్ళకి ఏ అవయవ లోపాలు లేకుండా చేసి, ముఖయంత్రంలో లోపం లేకుండా చేసి మా వంశాన్ని నిలబెడతారు. అలా దేవతల చేత కూడా పూజలు అందుకునే పితృదేవతల కొరకు నమస్కారం చేస్తున్నాను. మహర్షులు ఏ పితృదేవతలను నిరంతరం అడవుల్లో ఉండి జపం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నాను. నమస్యేహం పితృన్ స్వర్గే ఏ తర్ప్యంతే మహర్షిభిః. స్వర్గలోకంలో కూడా మహర్షులు ఏ పితృదేవతల కోసం తర్పణాలు విడిచిపెడతారో ఆ దేవతల్ని నేను పూజిస్తున్నాను. అంటే స్వర్గం